విశ్వ హిందూ పరిషత్ సంచలన ఆరోపణలు అయితే చేస్తుంది. ఈరోజు ప్రధానంగా విశ్వ హిందూ పరిషత్ 2 ఆరోపణలు చేసింది. ఒకటి, జిహాదీ నిధులు వస్తున్నాయి తెలుగు సినిమా పరిశ్రమకు, అందుకే హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారని చెప్పారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, క్షమాపణలు చెప్పకపోతే లంకా దహనం సీన్లను చూపించాల్సి వస్తుందని చెప్పి రాజమౌళికి గట్టి వార్నింగే ఇచ్చారు విశ్వ హిందూ పరిషత్ నేతలని చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీ కూడా గట్టిగానే రెస్పాండ్ అయిందని చెప్పుకోవచ్చు. సెటైరికల్ గా బండి సంజయ్ రెస్పాన్స్ అయ్యారు. రాజమౌళి కామెంట్స్ పై ఆయనకు హిందూ దేవుళ్లపై భవిష్యత్తులో నమ్మకం కలిగేలా చేయాలి అని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నా. అదేవిధంగా ఆయన నిండు నూరేళ్లు ఆయుష్తో ఉండాలి అని చెప్పి కూడా ఆయన కోరుకుంటున్నట్టు సెటరికల్గా బండి సంజయ్ మాట్లాడారు. అదేవిధంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఆయన సినిమాలన్నింటినీ కూడా బహిష్కరించాలి, హిందువులు ఎవరు కూడా ఆయన సినిమాలను చూడొద్దు అని చెప్పి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, బీజేపీ మరోవైపు హిందూ ధార్మిక సంఘాల్లో నేతలంతా కూడా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాజమౌళికి సంబంధించి బయటికి వచ్చి ఖచ్చితంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు అయితే రోజు రోజుకు ఎక్కువవుతున్న పరిస్థితి అయితే ఉంది. బిందు రైట్ విక్రమ్, యూజువల్గా ఒక చిన్న విషయంలో జరిగిన దాన్ని ఈ స్థాయిలో